నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం తెలంగాణ కొత్త సీఎం రేవంత్ ప్రారంభించిన ప్రజావాణి అప్పట్లో అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా దర్బార్ లాగే ఉందా మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం ఈజీగా జరుగుతుందా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో రేవంత్ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రారంభం రోజున సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో మమేకమవుతున్న విధానం వరుస నిర్ణయాలు నాటి వైఎస్ఆర్ శైలిని గుర్తు చేస్తోంది. అవిభక్త రాష్ట్రంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా దర్బార్లు నిర్వహించారు. అయితే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దర్బార్లు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజా దర్బారుకు మంచి స్పందన లభిస్తోంది. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజా దర్బార్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న అంశాలపైన వివిధ సంఘాల నేతలు, వ్యక్తిగత సమస్యలపైన మరికొందరు ప్రజాభవన్ కు చేరుకొని అర్జీలు ఇస్తున్నారు. ప్రజాభవన్ కార్యాలయం ఆవరణలో అర్జీదారుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అర్జీ పెట్టుకునేందుకు అవసరమైన తెల్ల కాగితాలు, పెన్నులు, కూర్చునేందుకు కుర్చీలు, తాగేందుకు నీళ్లు, వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. నడవలేని వారిని సహాయకులు తీసుకెళ్లారు. అర్జీదారుల నుంచి తీసుకున్న దరఖాస్తులకు తొలుత రసీదులు ఇచ్చారు. తర్వాత ఫోన్ నెంబర్లకు మెసేజ్ పంపిస్తామని అక్కడ సిబ్బంది తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజా దర్బార్ లోపల జనం కూర్చోడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూ లైన్లు పెట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు చేశారు. బీపీ చెక్ చేసి గోళీలు ఇచ్చారు. మరికొందరికి పల్స్ చెక్ చేసి చికిత్సకు అవసరమైన సలహాలు ఇచ్చారు. ప్రజాభవన్ కు వచ్చే ఫిర్యాదుల దారులకు అన్ని ఏర్పాటు చేశారు. స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు. వసతుల సంగతి సరేగాని ఈ ఫిర్యాదులు ఎలా ప్రాసెస్ అవుతాయో ఎవరికీ తెలియదు. ఇంతకు పరిష్కారం దిశగా ఏమైనా జరుగుతుందా అంటే అది అనుమానమే. ఇలాగే ప్రతి జిల్లాకు ఒక ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు ఒక టీం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ప్రజా దర్బారుకు రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజా దర్బారుకు వచ్చిన వారిలో ధరణి బాధితులు ఎక్కువగా ఉండడం గమనార్హం. ధరణి పోర్టల్తో తమ భూములు తమకు దక్కకుండా పోయాయని, తమ పేరిట ఉన్న భూములను వేరే పేరిట ఎక్కించారని, ధరణిలో తమ పేరు రావడం లేదని, గతంలో అమ్మిన వారి పేరు ధరణిలో వస్తున్నాయని పలువురు వాపోయారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా మమ అని సరిపెట్టుకోకుండా ఖచ్చితమైన పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు. అంతేకాకుండా వీటి పరిష్కారంపై ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. గతంలో ప్రజా దర్బారుగా ఉన్న పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరగనున్న 10 గంటల వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ కి చేరుకుంటున్నారు. అయితే ప్రజావాణిని గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమగ్రమైన సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి పటిష్టమైన మానిటరింగ్ సిస్టమ్, రివ్యూ సిస్టమ్ పెట్టగలిగితే పరిష్కారాలు ఇవ్వగలమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఒక 30 ఫిర్యాదులు రాండమ్ గా అన్ని జిల్లాల నుండి సెలెక్ట్ చేసుకొని పిలిపించుకొని వినగలిగితే చాలని కూడా అంటున్నారు. సీఎం ఫేషీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో డెస్క్ పెడితే బాగుంటుందని, ఈ డెస్క్ కలెక్టర్లతో మాట్లాడుతూ పరిష్కారాల వైపు నడిపిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. దీనికి తోడు ప్రజావాణిలో ఫిర్యాదు ఇస్తే సంబంధిత కలెక్టర్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేసేలా
ఉండాలంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో నలుగురు అధికారులను పంపించి చెక్ చేసి ఊరికే మమ అనేసి ప్రాబ్లం సాల్వ్డ్ అని అప్డేట్ చేస్తారు, కానీ దానివల్ల మన కష్టం తీరదని చెబుతున్నారు. అందువల్ల ప్రజావాణిలో అర్జీ ఇస్తే పరిష్కారం దొరుకుతుందనే భావన తీసుకురావాలని సూచిస్తున్నారు. ప్రజావాణి ప్రవేశపెడితే సరిపోదు, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలి. కనీసం వారికి సరైన సమాధానం దొరికినా చాలు. ఈ పథకం ఫలప్రదమైనట్టే లెక్క. మరి పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత సర్కార్పై ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.